ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. ఈ సమయంలోనే లైక్ చేయండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అనేకులకి మరి వాగ్దానాలన్నింటినీ కూడా షేర్ చేయండి. మరి మీరు ఎవరైనా క్రొత్తగా ఈ రోజే ఒక వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మరి ఛానల్ మీరు ఓపెన్ చేస్తే షార్ట్స్ లో, వీడియోస్ లో అనేకమైనటువంటి సాక్ష్యాలు మరి అప్లోడ్ అవుతూ ఉన్నాయి. దేవుడు తన దాసులను నిలబెట్టుకొని మరి సంఘంలో, పరిచర్యలో ఆయా ప్రజలకు, దేవుని యొక్క బిడ్డలకు బలమైన స్వస్థతలు, విడుదల కార్యములు, మరి మారు మనస్సు, ఆత్మీయంగా వర్ధిల్లటము, లౌకిక సంబంధంగాను ఎంతగానో మరి గర్భఫల విషయంలో, నానా విధమైన సమస్యల విషయంలో దేవుడు ఎంతగానో విడుదలను, స్వస్థతను అనుగ్రహిస్తూ అనేక మందిని మరి తన కొరకు సాక్షులుగా నిలబెడుతూ ఉన్నారు. కాబట్టి అటు సాక్ష్యముల ద్వారా మీరును ఎంతగానో బలపరచబడనై ఉన్నారు. కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి సాక్ష్యముల ద్వారా, అనుదినమిటి వాగ్దానముల ద్వారా, ఇంకా ఆయా సమయాల్లో లైవ్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి. అట్టి లైవ్ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో దీవెన పొందబోతున్నారు. కనుక కనిపెడుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. మరి కామెంట్ సెక్షన్లో మీ ప్రార్థన అవసరాలు తెలియపరుస్తున్న వారు ఉన్నారు. అనుదినం దేవుని బిడ్డలారా, మీ అందరిని మీతో ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు మనకి గొప్ప సమాధానం దయచేయబోతున్నారు. కనుక ఇంకను విశ్వాసంతో మరి కొనసాగుతూ ఉండండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు ఈ ఉదయకాలం అనుగ్రహిస్తున్నారు. చదువుకున్నాం కదా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరింతును, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు అని ప్రభు సెలవిస్తున్నారు. దేవుడు మనల్ని తల్లిలా, తండ్రిలాగా, ఇంకా చెప్పాలంటే వారికన్నా మించి ఆయన మనల్ని ఆదరించేవాడు, లాలించేవాడు. సమస్యలు, పోరాటాలు, భయముల చేత మనం ఉంటున్న సమయంలో లౌకిక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి తల్లి, తండ్రి ఏ రీతిగా మనకు ధైర్యం చెప్తారో, ప్రోత్సహిస్తారో, బలపరుస్తారో అదే రీతిగా అంతకన్నా మించి మరి కార్యాలతో, తన వాగ్దానములు నమ్మదగినటువంటి మాటలతో దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని దర్శించే దేవుడు, ఆదరించే దేవుడు, మరి తన వాక్కు చేత మనల్ని బలపరిచేటటువంటి దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు. దేవుని సన్నిధిలో, దేవుని నామం ప్రకటించబడుతున్న స్థలంలో, దేవుని కార్యాలు జరుగుతున్నటువంటి ఆయన మందిర ఆవరణంలో సంఘముగా మరి ఆయన ప్రజలముగా కూడి వస్తున్న ప్రతి సమయంలోనూ, ప్రతి స్థలమందు దేవుడు మనల్ని ఆదరించేవాడు, బలపరిచేవాడు. నీవు వాక్యం చదువుతుండగా, ధ్యానిస్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా, సంఘానికి వస్తూ ఉపవాసంలో, ప్రార్థనలో పాల్గొంటుండగా, వాక్యము ద్వారాను, దేవుని ఆత్మ ద్వారాను, ఆయన కార్యముల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో ఆదరించేవాడు, బలపరిచేవాడు. అంతేకాకుండా భక్తుల జీవితంలో జరుగుతున్నటువంటి కార్యములను మన ముందుంచి, పరిశుద్ధ గ్రంథంలోని భక్తులు మరి దేవుని యొక్క రాజ్యంలోనికి మనకన్నా ముందుగా కొనిపోబడినటువంటి దైవదాసులు ఈ కార్యముల ద్వారా దేవుడు ఎంతగానో మనల్ని ఆదరించేవాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో మనకు ముందుండినటువంటి శ్రేష్టమైన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. పేతురు యొక్క అనుభవం, యోహాను యొక్క అనుభవం, పాత నిబంధన భక్తులైనటువంటి దావీదు యొక్క అనుభవము, మరి అపోస్తలులు, మరి ఇటు వారందరి యొక్క అనుభవాలు మనం వింటూ, చదువుతూ ఉండగా దేవుడు ఎంతగానో మనల్ని ఆదరించేవాడు. అంతకన్నా మించి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ద్వారా దేవుడు మనల్ని ఆదరించేవాడు. శ్రమల్లో మనకి ధైర్యం ఇచ్చేవాడు. మన బలహీనతలు చూసి మన పక్షాన ప్రార్థన చేసే దేవుడు, ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముడు మన పక్షాన నుండి నిత్యము ఆయన ఆదరిస్తూ ఉంటుండగా ఆయన ఆదరణలో స్థిరపడదాం. ఆయన ఇచ్చే ఆదరణ ద్వారా బలం పొందుకుందాం, కృప పొందుకుందాం. ఈ ఉదయకాల సమయం నీకున్న శ్రమలు, పోరాటాలు వీటన్నిటినీ ఇక పక్కన పెట్టేసి విడిచిపెట్టు. దేవుని వైపు చూడడం నేర్చుకో. దేవుని ఆత్మతో నింపబడు. దేవునిలో ఉల్లసించడం నేర్చుకో. దేవుడు నిన్ను ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. సియోనులో, యెరూషలేములో, దేవుని సన్నిధిలో, ఆయన నామమున్న స్థలంలోనే నీవు ఆదరణ పొందబోతున్నావు. లోకంలో ఎక్కడ ఆదరణ లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు వైపు మనం చూస్తుండగా, ఆయన దాసుల వైపు మనం చూస్తుండగా, ఆయన మాటల వైపు మనం చూస్తుండగా, ఆయన కార్యముల వైపు మనం చూస్తుండగా, ఆయన ఆత్మ వైపు మనం చూస్తుండగా, ఈ ఉదయం మొదలుకొని దేవుడి నీకున్న శ్రమలు, బంధకాలు అన్నిటిలో నుండి ఇక నీకు ఆదరణ ఇచ్చి గొప్పగా నిన్ను నడిపించును గాక. దేవుని యొక్క ఆదరణ కొరకై ప్రభువు నామమునికి ఉదయకాలం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అందరం కూడా ప్రభు నామకి స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. మరి ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందాం. ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన.
స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు. నీ వాక్యము ప్రభా, మరి సత్యము నాయన, నీ వాక్యంలోనే మాకు ఆదరణ. ఆత్మ ద్వారా ప్రభా మా కన్నులను తెరవచేయండి తండ్రి. ఈ ఉదయకాలం ఏ వాగ్దానం ఇచ్చారో, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు మీరు ఆదరించబడదురని, నేను మిమ్మల్ని ఆదరించదురని, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురని సెలవిస్తున్నావు. నిశ్చయంగా మా హృదయాలను తెరవండి ప్రభా. నీ ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధ ఆత్మ సన్నిధి చేత ఇది మొదలుకొని మమ్మల్ని ఆదరించండి ప్రభా. ఏ వాగ్దానం ఇచ్చావో నీ ప్రజల జీవితంలో నెరవేరాలి. సమస్యలతో ఉన్నవారు ప్రభా, ఆదరణ లేక ఉన్నవారు, ప్రయాసతో ఉన్న బిడ్డలు ప్రభా, కొట్టబడుతున్నారు గాలి తుఫాన్ల చేత నాయన, పోరాటముల చేత ప్రభా, ఇదిగో దర్శించండి. సియోనును ప్రభా దర్శించండి, నీ సంఘమును దర్శించండి. ఈ దినాల్లో నీ ప్రజలను ప్రభా దర్శించండి. నీ నామమునైనా పెట్టబడి నీ ప్రజలను, ఇంకా నీ నామం ఎరగనటువంటి ప్రజలు ఈరోజు ఎవరు చూస్తున్నారు? బిడ్డలందరూ ఆదరించబడాలి. వారి యొక్క శ్రమలు ఉపద్రవాలు అన్నిటిలోండి వారికి విడుదల కలగాలి. పోరాటాలయ్యా, అప్పులు, ఆర్థిక సమస్యలు ప్రభా, వ్యాధి రోగాలు తండ్రి అయ్యా, వైద్యము సైతం ప్రభా సహకరించని స్థితిలో రుగ్మతల చేతన ఆయన బాధపడుతున్నవారు, ఆ యొక్క తండ్రి మరణ పడకల మీద ఉంటున్న ప్రజలు అయ్యా ప్రభా దర్శించండి. వారందరినీ ఆదరించండి. నీ ప్రేమ చేతన ఆయన కృప చూపించమని వేడుకుంటున్నాం అయ్యా. ప్రతి విధమైన సమస్యల నుండి బిడ్డలకు విడుదలేండి. నిందల అవమానాలు కొట్టివేయబడాలి. ఘనతను దయచే, గర్భఫలాలు దయచేయండి ప్రభా. ఉద్యోగమును దయచే, నిరుద్యోగం కొట్టివేయండి. అపవాది కాడిని విరగొట్టండి. రక్షణ, మారు మనసు ఆయా కుటుంబాల్లో నీ ప్రజలందరికీ అట్టి కార్యాలు జరిగించండి. ఫలములు ఫలించే కృప దయచేయమని ఉదయకాలం ఈ శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు. యవ్వనులను, చిన్నలను, పెద్దలను ప్రతి వారిని దర్శించండి. మంచి ఆరోగ్యము, ఆత్మ సంబంధమైనటువంటి కృపను విడుదల చేయమని ప్రార్థిస్తూ, నిరక్షణ కొరకైన ద్వారమును ప్రభా దయచేయమని వేడుకుంటున్నాం. ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దర్శించండి. ఎవరెవరి జీవితాల ఆదరణ లేదో తల్లిగా, తండ్రిగా మీరుండి ఆదరించండి. జీవిత కాలం ప్రభా అయ్యవారిని చేపట్టుకొని నడిపించమని, నూతన సంవత్సరం దయా కిరీటం వారికి ధరింపచేయమని అట్టి బిడ్డలను మీ చేతులకు అప్పగించుకొనుచు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మరి మీకు తెలిసిన వారందరూ కూడా షేర్ చేయండి. మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.